నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ఒక కువైటీ మహిళ మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయ మహిళలు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశీయులు, ఫిలిపియన్లు, నేపాల్లు, శ్రీలంకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మద్దతుగా అయితే నిలవడం జరిగింది. అలాగే ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఆ యొక్క పోస్టులో వీడియోలో ఆమె మాట్లాడుతూ కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న పని మనుషులు ఎవరైతే ఉన్నారో ఇంటి పని మనిషి పైన గొంతు పెంచడం మరియు ఆమె యొక్క దుర్బలత్వాన్ని ఉపయోగించడం కువైటీ ప్రజల హక్కు కాదని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది. అంటే మనల్ని నమ్ముకొని మన ఇంట్లో పని చేసేదానికి, మన యొక్క కుటుంబానికి సేవ చేసేదానికి విదేశాల నుంచి మన ఇంటికి వచ్చిన ఎవరైతే ఇంట్లో పని చేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరవడం కానీ, తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళను గొంతు పెంచడం మంచిది కాదని చెప్పేసి, అలాగే వాళ్ళ యొక్క బలహీనత, అలాగే వాళ్ళ యొక్క దుర్బలత్వం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని చాలా మంది మనం చూసుకుంటే ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి, కువైట్లో ఇటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కువైట్ మహిళ రీమ్ అబ్దుల్ రెహమాన్ గారు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఆమె వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలపైన దయచేసి వాళ్ళను గౌరవంగా చూసుకోండి, వాళ్ళను అరవడం కానీ, తిట్టడం కానీ ఏమీ చేయకుండా వాళ్ళను గౌరవంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కువైట్ దేశ ప్రతిష్ట కూడా మెరుగుపడుతుందని చెప్పేసి, ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో కఫీల్ వ్యవస్థ వల్ల కావచ్చు, లేకపోతే కువైట్లోని కొన్ని ఇళ్లల్లో జరుగుతూ ఉన్న అరాచకాలు, దారుణాల వల్ల అంతర్జాతీయంగా కువైట్ ప్రతిష్ట మసకబారిందని చెప్పేసి ఆమె వెల్లడించింది. ఏది ఏమైనా సరే కానీ, రాబోయే రోజుల్లో అయినా సరే కానీ కొంతమంది కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారాలని చెప్పేసి ఆమె కూడా కోరడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.